సో ఖచ్చితంగా ఈ నవంబర్ 14 లోపు జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని కోర్టులో హాజరు కావాల్సిందే. గత 5 సంవత్సరాలు ఏదో చెప్పారు, నేను ఒకవేళ కోర్టుకు వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అంటూ ఇటు తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడేం చెప్తారు, సో ఇప్పుడేం జరగబోతోంది? అదేవిధంగా ఏదైతే గతంలో తనకు ఉన్నటువంటి సిబిఐ కేసులు మనకు తెలుసు, 12-13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బయటే ఉంటున్నారు దీనికి సంబంధించి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రతి శుక్రవారం టంచనగా హైదరాబాద్కు రావడం, పాదయాత్ర సమయంలో హైదరాబాద్కు రావడం, ఇక్కడ కోర్టులో అటెండ్ అయినట్టుగా చేయడం, ఆ తర్వాత శని ఆదివారాలు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ సోమవారం వెళ్ళి పాదయాత్ర దీనికి ఉపయోగించుకున్నారు అప్పుడు. సో అప్పుడు వద్దన్నా కానీ ఖచ్చితంగా శుక్రవారం అయ్యో పాపం బిడ్డ పాదయాత్ర చేస్తూ ఉంటే ఇక్కడ ఈ కోర్టు లాగుతోంది, కోర్టుకు పిలుస్తూ ఉన్నారు, సిబిఐ ఇబ్బంది పెడుతోంది, సిబిఐ టార్చర్ చేస్తోంది అనేది ప్రొజెక్ట్ చేసే విధంగా, తండ్రి లేని పిల్లోన్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారనే విధంగా అప్పుడు ప్రొజెక్ట్ చేశారు, మనం చూసాం. అప్పుడు ఆయన ఆ విధంగా చూపించడానికి రెగ్యులర్గా కోర్టుకు అటెండ్ అయిన విషయం కూడా మనం చూసాం.